జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేడం, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. హీఈస్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఫైర్ యాక్సిడెంట్ కదా, చిన్న షాక్, చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. 1 అవర్లో స్పృహలోకి వస్తారు. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. మేనేజర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు సమయానికి అక్కడుండి మిత్రని కాపాడారు. అందుకు మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సారీ సార్, క్షమించండి. మిత్ర సార్ని కాపాడింది నేను కాదు. అవును సార్, ఆ టైంలో లక్ష్మి గారు అక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి సార్ని కాపాడింది. శాలిని, అది లక్ష్మి. లక్ష్మి ఆగు. పద లక్ష్మి. అవును సార్, ఆ అమ్మాయి గనుక ప్రాణాన్ని తెగించి మిత్రా సార్ని కాపాడి ఉండకపోతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగుండేది. లక్ష్మి ఎవరు? పెద్దమ్మ, లక్ష్మి అంటే అన్నయ్యకి కాస్త పరిచయమే. ఫంక్షన్ హాల్లోనే లక్ష్మి గారు పెళ్లి జరుగుతుంది మేడం. ఈ యాక్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది. ఏ దేవుడో కరుణించాడనుకోవాలి, లేదంటే ఏ రోజు నా బిడ్డ. పెద్దమ్మ, డాక్టర్ చెప్పాడు కదా అన్నయ్యకి ఏం కాదని. డోంట్ వరీ, కాసేపట్లో అన్నయ్యకి మెలకు వచ్చేస్తుంది. మిత్ర సార్ని కాపాడింది నేను కాదు. ఆ టైంలో లక్ష్మి గారు అక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి సార్ని కాపాడింది. లక్ష్మియా? స్వామి, మా తమ్ముడికి త్వరగా నయం అయ్యి ఏ సమస్య లేకుండా వాడు స్కూల్కి వెళ్ళేలా చూడు తండ్రి. కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. ఆగాగాగాగాగు. ఏవయ్యా, ఎలా ఇస్తున్నావు? తూకం వేసి. ఆహా, నేను ఇంకా లీటర్లలో ఇస్తున్నావు అనుకున్నానులే. నేను అడిగింది సెటైర్ కాదు, రేటు చెప్పు. మార్కెట్ రేటుకి ఒక 5 రూపాయలు తగ్గించుకోండి. పావు కిలోకా? కాదు, గ్రాముకి. లేకపోతే ఏంటమ్మా, కిలోకి 5 రూపాయలు తగ్గించుకోండి. 10 తగ్గించుకొని 2 కిలోల టమాటాలు ఇవ్వు. సరే తీసుకోండి అమ్మా. ఇదిగో. ఏమైంది? కిలో రాయి కనిపించట్లేదమ్మా. రాయి లేకపోతే ఏమైందిలే, గంప కొద్ది లెక్క 20 రూపాయలు ఇస్తానులే. ఎందుకు? ఫ్రీగా తీసుకెళ్ళండి. అయితే రాయి పెట్టి చూసుకో. మరి నేనేమైనా కాదన్నానా? వెయ్యి. ఏయ్,
పెట్టు పెట్టు. ఇదిగో టోకెన్ రాయి అక్కడే ఉంది చూసుకో. ఇందాక వెతికానే కనిపించలేదు. ఏమోనయ్యా నాకేం తెలుసు, వెయ్యి త్వరగా. ఆ, లక్ష్మి, లక్ష్మి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఏం చేసావు అర్థమవుతుందా నీకు? వాడేవాడు మంటలు చిక్కుకుపోతే వాడిని కాపాడడానికి ట్రై చేయడం ఏంటి నువ్వు? అంటే అది అప్పుడే అతను మాట్లాడుకో. వాడు నన్ను కొట్టాడు. అలాంటి వాడిని వ్యతిరేకించాలి, నాకు సపోర్ట్ చేయాలి. నాతో పాటు బయటికి రావాలి, కానీ వాడికి సపోర్ట్ చేయడం ఏంటి? జగదీష్, ఏంటిది? నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళకపోయి ఉంటే ఆ రిసార్ట్ కాలి బూడిదైపోయినా మనం ఇంకో చోట పెళ్లి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చూడు, పెళ్లి ఆగిపోయింది. ఎందుకు జగదీష్ ఆవేశం? ఎందుకంత తొందరపడుతున్నావు? ఆవేశం కాదంటీ, లక్ష్మి వల్ల నేను అందరి ముందు ఎంత ఇన్సల్ట్ అయ్యానో తెలుసా? జగదీష్, కాస్త కోపం తగ్గించుకో. అన్ని విషయాలు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. చెయ్యాల్సిందంతా చేస్తావు, అడిగితే మాత్రం మౌనవ్రతం పడతావు. అయినా అన్నీ తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడం నాది తప్పు. ఇంతకు ముందు కూడా నీ పెళ్లి విషయంలో ఏదో ప్రమాదం జరిగిందట కదా? ఇప్పుడు మళ్ళీ అలాగే జరిగింది. దీన్ని బట్టి చూస్తే నీ జాతకంలోనే ఏదో దోషముందని అర్థమవుతుంది. జగదీష్, ఏం మాట్లాడుతున్నావు? జరిగింది ఒక యాక్సిడెంట్. మంచి చెడు అనే విచక్షణ లేకుండా లక్ష్మి మీద నిందలు వేయడం సరికాదు. నిందలు కాదంకుల్, నిజాలు. జరిగింది చూస్తే తెలియట్లేదా? ఈవిడ గారి జాతకం ఎలాంటిదో? మా లక్ష్మి జాతకం చాలా గొప్పది. తెలియకుండా మాట్లాడుకో. ఇప్పుడే నిరూపిస్తాను. చూడు చూడు లక్ష్మీ జాతకం. తనున్న చోట స్వర్గం అవుతుంది, తను పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ, లక్ష్మీ జాతకం గొప్పదా చెత్తదా అనేది నాకు అనవసరం. చూడు, నీ మూలంగా నాకు నష్టం జరిగింది. నీ వల్ల నా పరువు పోయింది. నా పరువు నాకు దక్కాలంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలి. నాతో వచ్చాయి రా. ఏంటి ఏంటి ముందుకేస్తున్నావు? ఇంత జరిగాక వెనక్కి తగ్గేదే లేదు. నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా అదే ఫిక్స్ అవ్వు. జగదీష్ ఏంటిది? నేను జరిగింది కాస్త మర్చిపోయేదాకా ఆగేదే లేదంటే లక్ష్మి, నిన్నటి గురించి వదిలే. ఇక నుండి నువ్వు నా దానివి. నాతో వచ్చాయి, లేదంటే లాకెళ్తాను. రా. ఎక్కడికి వచ్చేది? నువ్వు లాక్కెళ్తే రావడానికి నేనే వస్తాను కాను. నా మీద నువ్వు పెత్తనం చెలాయించడానికి నేనేమి నీ ఇంటి పని మనిషిని కాను. నిన్ను కొట్టిన అతన్ని నేనేం సపోర్ట్ చేయలేదు. ఆపదలో ఉన్నాడని సాయం చేశాను. అది కూడా తెలియకుండా సంస్కారం కోల్పోయి ఆడపిల్లపై నిందలు వేసే అర్హత నీకు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.